కదా, కానీ లోపల వేసారు కదా, దాన్ని తప్పు అన్నాం మనం. దానికి సెబ్ అని ఇట్లాంటి పెట్టి చేశారు, అది తప్పు అన్నాం. అప్పుడు కూడా ఉంటే ఉండొచ్చేమో ఎక్కడన్నా చాటుగా ఒకటో కానీ ఇప్పుడు విచ్చలవిడిగా కనబడుతుంది. ఎవరు దాన్ని నడిపిస్తోంది? లోకల్ గా ఉన్నటువంటి అధికార పక్షపు నాయకులు. ఆ బెల్ట్ షాప్ పైన ఉన్నటువంటిది ఆ షాప్ ఎవడు? అది మన చెప్పు చేతల్లో ఉండేటటువంటి నడుస్తోంది. మరి దీంట్లో ఎవరిని పట్టుకోవాలి? ఆయన కలెక్టర్ గారు పట్టుకుంటే వెంటనే ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి? కింద పోలీసు పట్టుకోవాలా లేదా ఎక్సైజ్? పట్టుకున్న వాళ్ళని కొట్టారా మొన్న? పోలీసుల మీద యాక్షనా? ఎవరు పట్టుకుంటారో వాళ్ళని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తారు, లేకపోతే వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టిస్తారు. ఇంకా వాళ్ళు ఏం పట్టుకుంటారు? అధికార పక్షమే చేస్తుంటే వీళ్ళు ఉపన్యాసం వచ్చేసి జనాన్ని ఉద్దేశించి ప్రసంగాలును పేపర్లలో హెడ్డింగ్లు తప్పించి ఏం పనికి వస్తుంది? ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి మద్యం కాకుండా గంజాయి కాకుండా అదేది బెల్ట్ షాపులు కాకుండా రేషన్కి ఏముంది మన దగ్గర? ఇక్కడ ఇదే ఇసుక పాలసీ. ఎవడు చెప్పాలి పాలసీ? ఎవడు తయారు చేయాలి? నువ్వు ఒక పాలసీ ఇచ్చి ఆ పాలసీలో తేడా జరగకుండా చూడు అని చెప్పితే వాళ్ళు చేస్తారు తప్పించి నీ పాలసీలోనే లోపం ఉంది. ఇక్కడ గంజాయిలో గాని, ఇసుకలో గాని, లేకపోతే కనుక ఇందాక మనం అనుకున్నటువంటి లిక్కర్లో గాని, దాంట్లో ఏంటది గంజాయి ఇది ఇసుకలో. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటున్నా, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు పర్మిషన్ ఇస్తావు, నువ్వు పంచాయతీనా, మున్సిపాలిటీనా, కార్పొరేషన్. ఈ పర్మిషన్ ని అప్లోడ్ చేస్తే లేదా ఈ పర్మిషన్ కాపీ పెడితే అక్కడ నువ్వు ఓ సిస్టమ్ పెట్టుకోవాలా, ఒక కంప్యూటర్ పెట్టాలా. మనం అత్యాధునిక వ్యవస్థలో ఉన్నాం కదా, ఒక కంప్యూటర్ పెట్టుకోవాలి. ఆ కంప్యూటర్ పెట్టుకుని సో సాయి అనేటటువంటి వాడు సో చోట ఇల్లు కట్టుకుంటున్నాడు, వీడిది 100 గజాలు ఇల్లు. 100 గజాలు అంటే ఓ 10 లారీలు ఇసుక కావాలి. 10 లారీలు ఫస్ట్ ట్రిప్ 1 లారీ ఇచ్చాం, 2వ లారీ, 3వ లారీ, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్స్ట్రా ఇంకొక లారీ ఇస్తామయ్యా, ఇది అనేది పెట్టి నాకు ఇంతే ఇవ్వాలి. అలా కాకుండా అసలు అట్లాగే పర్మిషన్ ఎవడన్నా తీసుకుంటున్నాడా? లేదు.